ఆడపిల్లకు పుట్టింట్లో పెళ్లి సందడి అంటే ఆ సంతోషం అసలు చెప్పలేనిది. ఇప్పుడు నా ఫీలింగ్ కూడా అలానే ఉంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వీడియో. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన తర్వాత ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకైతే చాలా హెల్ప్ అవుతుంది, ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తుంది, అందుకే అడుగుతున్నాను. అండ్ మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే డెఫినెట్గా కామెంట్స్ రూపంలో నాకైతే తెలియజేయండి, నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెళ్ళి ఎవరిదనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటే తెలిసింటుంది కదా. సో మా పెద్దనాన్న కొడుకుది, అంటే నా తమ్ముడి పెళ్ళి అనమాట. ఇంకా పెళ్లి సందడి అయితే మొదలైపోయింది. నేనైతే ఇక్కడ అంటే డే 1 నుంచి అయితే వీడియోనైతే షూట్ చేస్తున్నాను. ఈ ఫోటోలో ఉన్న అతనే మా పెద్దనాన్న. ఆయనైతే ఇప్పుడు లేరు, ఆయన చనిపోయి ఆల్రెడీ అరౌండ్ ఒక 10 to 15 years అయిపోయింది. నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంకా పాపం వీడు కూడా చిన్నోడే ఉండే అప్పుడు. ఇప్పుడైతే ఇంకా పెళ్లి చేసుకుంటున్నాడు, పెద్దోడు అయిపోతున్నాడు నా తమ్ముడైతే. వీడికి 3 సిస్టర్స్ ఉన్నారు. సో అక్కలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయింది, ఇంకా లాస్ట్ వీడిదే పెళ్ళి ఇప్పుడు. ఈ వీడియోలో అయితే మీకు మా ఇంట్లో ఎలా చేస్తాము స్టార్టింగ్ నుంచి అనేది కంప్లీట్గా వీడియో అయితే ఇందులో చూపిస్తున్నాను. అంటే ఈరోజు డే 1, రేపు డే 2 అండ్ డే 3. సో 3 days వీడియోస్ కూడా నేను కంటిన్యూగా పోస్ట్ చేస్తానండి. ఫస్ట్ డే 1 వీడియోని అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఈ రోజు మా ఇంట్లో మేము చేసే కార్యాలు ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి మీకైతే చూపిస్తున్నాను. మొట్టమొదటిగా ఇంట్లో దేవుడికి దీపం పెట్టి పూజనైతే చేసుకోవాలి. పూజ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇంకా కార్యాలు అయితే స్టార్ట్ చేసేస్తాము. ఇంకా ఫస్ట్ వచ్చేసి పెళ్లి పందిరికి ఇంకా పూజ చేసుకోవాలి. అదే మా సైడ్ అయితే, మా అనంతపురం సైడ్ అయితే మేము చప్పరం అనే పిలుస్తామండి. చప్పరం పూజ చేసుకోవాలి అని ఇంకా ఇప్పుడైతే అదే చేస్తున్నాము. చప్పరం వేసిన తర్వాత డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే అన్నింటికి 4 కంబాలు ఉంటాయి కదా, అన్నింటికి కూడా పసుపు కుంకుమ పెట్టేసి పూజనైతే చేసుకోవాలి. ఇది మొట్టమొదటిగా చేసే పూజ. ఇంట్లో దేవుడికి దీపం పెట్టిన తర్వాత ఈ పెళ్లి పందిరికి అయితే పూజనైతే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదండి మన పెళ్లి సందడి. ఇంకా హ్యాపీనెస్ అయితే మనం అస్సలు చెప్పలేనిది. ఇక్కడైతే ఇంకా 3 అక్కలు, ఇంకా లాస్ట్ తమ్ముడు పెళ్ళి అనమాట. చాలా చాలా సంతోషంగా పెళ్ళినైతే చేస్తున్నాము. రియలీ ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. ఇంకా నేను ఆల్రెడీ చెప్పాను కదా, అన్ని 4 కంబాలకి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి నా తమ్ముడు అయితే ఇప్పుడు పూజనైతే చేస్తున్నాడు. కరెక్ట్ గా పూజ చేసే సమయానికి ఆవు కూడా అక్కడికి పెళ్లి పందిరి దగ్గరికి అయితే వచ్చేసింది. రియలీ సో హ్యాపీ అనమాట అందరికి కూడా. అంటే దేవుడే పంపించాడు లక్ష్మిని అన్నట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా ఆవు కూడా పసుపు కుంకుమ పెట్టి పూజనైతే చేశారు. ఇంకా ఆవు కూడా మనకి లక్ష్మితో సమానం కదా, అలా ఇప్పుడైతే ఇంకా మంచిగా పూజ అయితే చేస్తున్నాడు నా తమ్ముడు. డియర్ మై ఫ్యామిలీ మెంబర్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, సో వీడియో నేను ఎంతవరకు తీసానో అందరినీ కూడా నేనైతే కవర్ అయితే చేశాను. సో ఎవరినైనా మిస్ చేసింటే కనుక నన్ను క్షమించండి. అంటే చాలామంది 99% పీపుల్స్ నా వీడియోలో రావడానికైతే చాలా ఇష్టపడుతున్నారు. దానికోసం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకని ఎవరిని కూడా నేనైతే రిమూవ్ చేయలేదు, లైక్ డిలీట్ అయితే చేయలేదు వీడియోని. అన్ని వీడియోస్ నేను తీసిన అన్ని వీడియో క్లిప్స్ని కూడా నేనైతే యాడ్ చేశాను. తర్వాత నేనైతే అక్కడక్కడ వీడియో స్పీడ్ని అయితే పెంచాను అనమాట. మొత్తం నేను ఈరోజు తీసిన వీడియో అయితే 35 minutes అయితే వచ్చింది. అంత లెంతీ వీడియో కూడా నేను పోస్ట్ చేయలేను, అలాగని నేను ఏం చెప్పాలో కూడా తెలియదు. మరి అక్కడక్కడ మనకి రా వీడియో కూడా మనం పోస్ట్ చేయకూడదు అనమాట. రా వీడియో పెట్టకూడదు, మ్యూజిక్ వాడకూడదు. నా ఎఫర్ట్ అనేది ఉండాలి. సో నా ఎఫర్ట్ అంటే నేను వాయిస్ ఓవర్ డెఫినెట్గా ఇవ్వాలి. అందుకని చెప్పేసి నేనైతే అక్కడక్కడ స్పీడ్ని పెంచాను. మరి అన్వాంటెడ్ ఓవర్ లెంతీగా ఉంటే అక్కడక్కడ కూడా నేనైతే స్ప్లిట్ చేశాను అనమాట. సో ఇదే అండి నా రిక్వెస్ట్. మీకైతే నచ్చింది అనుకుంటా. చూసారుగా పూజ మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే అదే చప్పరం పూజ అయితే అయిపోయింది. ఇంకా పెరుగన్నం ప్రసాదంగా పెట్టారు కదా, అది కూడా అందరికీ పంచుతున్నాడు నా తమ్ముడు ఇక్కడ ప్రసాదం. ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి ఈరోజు హల్దీ కూడా ఉంది, మెహందీ ఉంది. సో 1 by 1 అన్నీ ఈవినింగ్ లోపల అయితే ఫినిష్ చేసేయాలి. చూసారుగా ఇక్కడ అందరం నిలబడి ఇంకా ఫొటోస్ దిగాము. ఇప్పుడు నెక్స్ట్ కార్యం వచ్చేసి బియ్యానికి పూజ చేసి తర్వాత సెరగాలన్నమాట. మొత్తం ఒక పాకెట్
బియ్యాన్ని అయితే ఇలా రాశిలాగా పోసేసి మనం ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా 5 మంది లేదా 9 మంది ఇంకా మన ఆడవాళ్ళంతా పూజను అయితే చేసుకోవాలి. ఇక్కడ మేమైతే డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా చేసాము. తర్వాత ఇంకొకరు వచ్చేసి ఇక్కడ పూజను అయితే చేస్తున్నారు. సో ఇది కొంతమంది ఇళ్లలో చేస్తారు, కొంతమంది ఇళ్లలో అయితే చెయ్యరు. ఐ థింక్ నా పెళ్ళిలో కూడా ఇది స్కిప్ చేశారనమాట, తెలీదు. అంటే కొన్ని టైమ్స్లో మనకి పెళ్ళిళ్ళ టైంలో ఒక్కొక్కటి గుర్తొస్తుంది, ఒక్కొక్కటి గుర్తు రాదనమాట. సో ఇలాంటివి కూడా కొన్ని జరుగుతాయి కదండి. ఇది సహజం, అందరి ఇళ్లలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మనం అనుకుంటాము అన్నీ ఇలా పర్ఫెక్ట్గా అవ్వాలి అని చెప్పేసి మనం ప్లాన్ చేసుకుంటాము, కానీ ఏదో ఒకటి డెఫినెట్గా మిస్ అయిపోతుంది అనమాట. మనం సాటర్డే సండే కనుక పెళ్ళి పెట్టుకుంటే మనకి ఫ్రైడే అనేది ఒక మంచి రోజు అనమాట. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అంటే ఒక రోజు ముందు రోజు మనకి ఇలా ఫ్రైడే కనుక వస్తే మనం మంచిగా ఆ రోజు హల్దీ చేసుకోవచ్చు. అలాగే గాజుల శాస్త్రం, మెహందీ ఇలాంటి కార్యాలు ఏమున్నాయో అన్నీ కూడా ఒకరోజు హ్యాపీగా టైం తీసుకుని మంచిగా చేసుకోవచ్చు. అలాగే మనకి ఫొటోస్ వీడియోస్కి టైం ఉండాలి, ఒకదాని తర్వాత ఒకటి చేయడానికి కూడా టైం ఉండాలన్నమాట. ఇక్కడ నా తమ్ముడిది కూడా సేమ్ ఇలానే వచ్చింది కదా. సాటర్డే సండే వాడిది పెళ్ళైతే ఇంకా ఫ్రైడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అన్నీ చేసుకున్నాము, ఒకదాని తర్వాత ఒకటి. టైం కూడా మంచిగానే సరిపోయిందండి. అంటే మనకి కొంచెం గ్యాప్ అనేది ఉండాలి కదా, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ గ్యాప్ కూడా ఉండాలి కదా. ఇక్కడ నా తమ్ముడికి అయితే అలానే మంచిగా కుదిరింది. ఇంకా మార్నింగ్ 8 కల్లా మనం చప్రం పూజ అయితే చేసాము. దాని తర్వాత ఒక 1 అవర్ అలా గ్యాప్ ఇచ్చేసి ఇంకా బియ్యం శాస్త్రం పూజ కూడా అయిపోయింది. దీని తర్వాత ఇంకా హల్దీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా హల్దీ స్టార్ట్ అయితే మనకి అంత త్వరగా అయితే అవ్వదు కదా, మినిమం 2 to 3 అవర్స్ అయితే డెఫినెట్గా మనకి కావాలి కదా. అందుకని చెప్పేసి ఇంకా బియ్యం శాస్త్రం అయితే ఫస్ట్ చేసేస్తున్నాము. ఇంకా అందరం కూడా 5 to 9 మెంబర్స్ అలా ఆ పసుపు కుంకం పెట్టేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఇంకా నా తమ్ముడు దగ్గర అయితే చేపిస్తున్నాము. ఇంకా మనం పెట్టిన పూలు కానీ ఆకులు కానీ అన్నీ తీసేసి ఇలా సెరగాలన్నమాట. బియ్యాన్ని అయితే ఒక 5 మంది లేదా 9 మంది ఇలా సెరిగి పెట్టాలన్నమాట. అంటే ఇది ఒక శాస్త్రం అంతే, ఇంకేమి లేదండి. ఇక్కడ చూసారుగా, ఇక్కడ బియ్యం కాంపిటీషన్ అయితే జరుగుతుంది. కాంపిటీషన్ పెట్టుకొని మరి అందరూ కూడా సెరుగుతున్నారు. రియల్లీ నాకైతే బియ్యం సెరగడం అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఏదో అలా మనం కొంచెం మేనేజ్ చేసాం అంతే అండి. జస్ట్ ఒక ఫొటోస్కి వీడియోస్కి అలా పోజ్ అయితే ఇచ్చాను అంతే. సో బియ్యం శాస్త్రం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా హల్దీ వచ్చేసి పైన డెకరేషన్ అయితే ఇంకా టెర్రస్ పైన అయితే హల్దీ చేద్దామని ప్లాన్ చేసాము. అందుకని ఇక్కడ మా కజిన్స్, సిస్టర్స్, బ్రదర్స్ అందరూ కూడా ఇక్కడ డెకరేట్ అయితే చేస్తున్నారు. నేనైతే కూర్చొని వాళ్ళకి కొద్దిగా హెల్ప్ అయితే చేశాను అంతే. ఇంకా ఫొటోస్ వీడియోస్ని అయితే తీసుకున్నాను. తర్వాత ఇంకా కిందకైతే ఇంట్లోకి వచ్చాను. మనం ఏదైనా శాస్త్రం చేయాలన్నా కూడా ఫస్ట్ ఇంట్లో అయితే మొదలు పెట్టాలని చెప్పేసి నా తమ్ముడికి పసుపు పెట్టే శాస్త్రం అయితే ఇంట్లోనే స్టార్ట్ చేశారు. ఇక్కడ అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ లేదా 9 మెంబర్స్ ఫస్ట్ అయితే పసుపు పెట్టేసి తర్వాత ఇంకా పైకి తీసుకెళ్ళి ఇంకా అక్కడ డెకరేట్ చేసాం కాబట్టి ఇంకా అక్కడే అందరం పెడదామని అనుకున్నాము. ఇలా పసుపు పెట్టే శాస్త్రం పెళ్లి కొడుకుని చేయడం శాస్త్రం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి 5 కపుల్స్ అయితే స్టార్ట్ చేశారు. ఏదైనా అట్లీస్ట్ 5 కపుల్స్ కానివ్వండి లేదంటే 9 కపుల్స్ కానివ్వండి, అలా కపుల్స్తో అయితే పెట్టిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా కాబోయే భార్య భర్తలు కదా, కపుల్స్ కాబట్టి. అంటే ఒక 5 మంది కపుల్స్తో కానీ లేదంటే 9 మంది కపుల్స్తో కానీ వాళ్ళకి పసుపు అయితే పెట్టించేస్తే వాళ్ళు కూడా మంచిగా సంతోషంగా జీవితాంతం బతకాలని చెప్పేసి అదొక ఆశీర్వాదం అనమాట. సో దట్ ఇక్కడైతే ఇంకా కపుల్స్ అయితే పెట్టారు. ఇప్పుడైతే పైకి అయితే తీసుకెళ్తున్నాం నా తమ్ముడిని, అంటే టెర్రస్ మీదకి. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా డెకర్ చేసాం కాబట్టి ఇంకా అక్కడే కూర్చోబెట్టి ఇంకా అందరం కూడా ఇంకా పెట్టని వాళ్ళు ఎవరెవరు ఉంటారో అందరితో కూడా పసుపు పెట్టించేసి ఇంకా వాటర్ అయితే వేసేసి ఇంకా అదొక ఎంటర్టైన్మెంట్ కదండి. దానికి అంత త్వరగా అయితే అయిపోదు కదా, మినిమం 1 to 2 అవర్స్ అయితే టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఇంకా టెర్రస్ మీదకి అయితే వచ్చాము. చూసారుగా, అందరం కూడా టెర్రస్ మీదకి వచ్చాము. ఇక్కడ డెకరేషన్ దగ్గర నా తమ్ముడు చూడండి కూర్చొని మనోడు మంచిగా ఫోజులు ఇస్తూ ఫొటోస్ వీడియోస్ అయితే తీయించుకుంటున్నాడు. నా తమ్ముడు అయితే క్రేజీ బాయ్ అండి, ఎందుకో చెప్తాను వినండి. నార్మల్ గా నాకు తెలిసిందైతే చెప్తానండి, 70 to 80% బాయ్స్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయించుకోవడానికి ఇష్టపడరు. కొంతమంది అయితే పెళ్లిళ్ళ టైంలో అయితే కొంచెం ఇంట్రెస్ట్
చూపిస్తారు. లైక్ ఇంకా కొత్త లైఫ్, కొత్త జీవితం, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, అలాగే పెళ్ళిళ్ళ టైంలో అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత ఏముందిలే ఏం ఫొటోస్ దిగుతావు అనేలా మాట్లాడుతుంటారు. సో నా మరదలు శిల్ప అయితే లక్కీ అని చెప్పొచ్చు, ఎందుకంటే నా తమ్ముడు మంచిగా కోఆపరేట్ చేస్తాడు కదా, అందుకని. ఇంకా టెర్రస్ మీదకి వచ్చేసి ఎవరెవరైతే పసుపు పెట్టని వాళ్ళు ఉన్నారో అందరం కూడా మంచిగా టైం తీసుకొని నిదానంగా పసుపు పెట్టేసి ఇలా బియ్యం కూడా వేస్తారు కదా మీదకి, ఫస్ట్ నీస్ మీద, తర్వాత షోల్డర్స్ మీద, హెడ్ మీద వేసేసి అలా. సో పెద్దవాళ్ళు ఏం చెప్తే అలా ప్రొసీడ్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు మా వదిన నేను ఇద్దరం కలిసి ఇక్కడ తమ్ముడికి పసుపు పెడుతూ ఉన్నాము. మా వదినది అయితే అయిపోయింది టర్న్, ఇప్పుడు నా టర్న్. ఇంకా పసుపు పెట్టేస్తున్నాను. ఇలా క్యూలో ఉన్నారనమాట. అంటే మనకి ఇంకా చాలా మంది ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, ఫాస్ట్గా పెట్టాలి కదా, అందుకే నేను కూడా ఇక్కడ ఫాస్ట్గా పెడుతున్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు, అందుకని. ఇక్కడ ఇన్ బిట్వీన్ మా పాప వచ్చేసి నేను పెడతా అనింది, అందుకే కొంచెం కుంకుమ పెట్టు మామకి అని చెప్పి పెట్టిస్తూ ఉన్నాను. ఇంకా అక్షంతలు వేసేసి ఆశీర్వదించి మంచిగా ఉండురా తమ్ముడు అని ఇంకా హారతి అయితే చేసా అనమాట. ఇంకా లాస్ట్లో హారతి కంపల్సరీ కదా. తర్వాత చూసారుగా కలర్ వాటర్తో మనకైతే మంచిగా రెడీ చేశారు తమ్ముడు మీద చల్లడానికి. ఇంకా ఫొటోస్ వీడియోస్ మంచిగా తీయాలి కదా, అందుకని చెప్పేసి అన్నీ రెడీగా చేశాము. మనం కొంచెం ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటే, లైక్ మన అమ్మ నాన్న పెళ్ళిళ్ళ సమయంలో అప్పుడు 5 days 9 days అలా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా. అంటే మనకి చుట్టాలందరూ కూడా 1 month లేదంటే 15 days ముందే వచ్చేవాళ్ళు. పెళ్ళైనా కూడా వెంటనే వెళ్ళేవాళ్ళు కాదు. ఆ సమయంలో అందరూ కూడా అలా ఫ్రీగా ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు జనరేషన్ అలా లేదు కదా, అందరూ కూడా బిజీ, లేడీస్ జెంట్స్ అందరూ కూడా, పిల్లలు స్కూల్ లైఫ్, సో అలా బిజీ అయ్యేసరికి ఇంకా ఎవ్వరు కూడా అట్లీస్ట్ 3 days బిఫోర్ కూడా రారు. పెళ్ళైన తర్వాత కూడా ఒక 1 day 2 days కూడా అస్సలు ఉండరు కదా. కొంతమంది అయితే రిసెప్షన్కి అటెండ్ అవుతారు, కొంతమంది ముహూర్తంకి అటెండ్ అవుతారు. మరి అంత దగ్గర వాళ్ళు కంపల్సరీగా వెళ్ళాలి అనుకునే వాళ్ళే 2 days ఉంటారు. సో అలా ఉంటుంది ఇప్పుడు జనరేషన్ అనమాట. ఏం చేయలేం కదా, లైఫ్ ఎలా తీసుకెళ్తే మనం కూడా అలా అప్డేట్ అవుతూ ఉండాలి. ఇంకా చూస్తున్నారుగా ఒక్కొక్కరు అందరూ కూడా పసుపు పెడుతూ ఉన్నారు. సో ఎవరిని స్కిప్ చేయలేమండి, ఎందుకంటే అందరూ కూడా ఫాలోవర్స్, ఇక్కడ అందరూ కూడా నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కదా, నన్ను తీయలేదు వీళ్ళు వీడియో, నన్ను డిలీట్ చేశారని వాళ్ళు అస్సలు ఫీల్ అవ్వకూడదు. అందుకని చెప్పేసి ఇంకా అందరినీ కూడా తీస్తున్నాను. ఇక్కడ నా తమ్ముడు పక్కన చిన్న పిల్లోడు కూర్చున్నాడు కదా, వాడు తోడి పెళ్లి కొడుకు. ఇది ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో కూడా చేస్తారు కదా. అంటే అమ్మాయికి తోడుగా ఒక చిన్న పాపని కూర్చోబెడతారు, అబ్బాయికి తోడుగా ఒక చిన్న పిల్లోడిని కూర్చోబెడతారు. ఇక్కడ వచ్చేసి అక్క కొడుకునే కూర్చోబెట్టారు, అంటే నా తమ్ముడు వాళ్ళ అక్క కొడుకునే కూర్చోబెట్టారనమాట. ఈ పసుపు పెట్టేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒకరు పెట్టేసి వెళ్ళి ఇంకొకరు వచ్చేసరికి ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంటుంది. అంటే వాళ్ళకి కొంచెం స్కిన్ కూడా డ్రై లాగా అనిపిస్తుంటుంది, మండుతూ ఉంటుంది కదండి. బట్ ఈ పెళ్ళిళ్ళ సమయంలో పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చేయించుకోవాలి, లేదంటే ఇంకా అస్సలు కోప్పడుతూ ఉంటారు. సైలెంట్గా ఉండు అని తిడుతూ ఉంటారు కదండి. కొంతమందికి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది కదా. కలర్ వాటర్ కూడా రెడీగా ఉన్నాయి వాడి మీద చల్లడానికి. ఇప్పుడు వచ్చేసి మేము పెళ్లి పందిరి కింద వాడికి స్నానం అయితే చేయించాలని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తున్నాము. అంటే శాస్త్రం ప్రకారం అయితే ఈ చప్రం కిందనే వాడికైతే స్నానం చేయించాలి కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట. తర్వాత ఇంకా మనం డెకార్ చేసాం కాబట్టి ఇంకా అక్కడ కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక 3 times లేదా 5 times వాడి మీద నీళ్ళని అయితే చల్లాలి. అందుకని చెప్పేసి జల్లెడి ఉంటుంది కదండి, ఆ జల్లెడిలో నీళ్ళు అయితే పోస్తున్నారు. చాలామంది ఇళ్లలో ఇదే చేస్తారు కదా, సో ఇక్కడ కూడా అదే చేస్తున్నాము. జల్లెడి ఇలా ఒక 5 members పట్టుకొని ఇంకా ఇంకొకరు అయితే పైనుంచి నీళ్ళు అయితే చల్లుతారు. సో ఇలా ఒక 3 times లేదా 5 times చేయించుకొని ఇంకా పైకి అయితే తీసుకొని వచ్చాము. ఈ గ్యాప్లో ఒక రీల్ చేద్దామని చెప్పేసి ఇక్కడ యంగ్స్టర్స్ అంతా జాయిన్ అయిపోయి ఇంకా అందరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో అందరు కూడా వచ్చేసి ఇలా టీమ్ గ్రూమ్ అని చెప్పేసి మనకి జస్ట్ టర్న్ ఇవ్వడం, సన్ గ్లాస్ మీద టీమ్ గ్రూమ్ అని చెప్పేసి అలా ఇది వైట్నర్తో అయితే రాశారనమాట. ఇంకా సన్ గ్లాస్ వేర్ చేసుకొని మనం ఇలా టర్న్ ఇవ్వాలన్నమాట. అంటే ఇదొక రీల్ చేయడానికి, అందుకోసమే. తర్వాత ఇంకా చూసారుగా సీనియర్స్ అందరం కూడా ఇలా
కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అందరూ కూడా సన్ గ్లాస్ వేసేసుకొని మంచిగా ఫొటోస్, వీడియోస్, రీల్స్ అలా చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఈ రీల్స్ అనేది చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఏం అకేషన్స్ జరిగినా, ఏ ఫంక్షన్స్ జరిగినా కూడా రీల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది కదా అన్ని ఫంక్షన్స్లో కూడా. ఇంకా లాస్ట్లో అయితే మంచిగా ఫొటోస్, వీడియోస్ వాడిదైతే అయిపోయింది. లాస్ట్లో అలా వాటర్ అయితే వాడి మీద చల్లడానికి కలర్ వాటర్ అయితే తీసుకొని ఇంకా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వాడి మీద అయితే చల్లుతూ ఉన్నాము. ఇంకా ఆ గ్యాప్లో కెమెరామెన్ ఫొటోస్, వీడియోస్ అయితే క్యాప్చర్ చేశారు. చూసారుగా, హల్దీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటనేది మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, పిల్లలైతే ఈ వాటర్లో పడి దొర్లుతూ ఉన్నారు. మంచిగా ఆడంట్రా బాబు అని చెప్పేసి వదిలేసాము. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, ఇంకేం చేయలేము. ఆ పిల్లల్ని అయితే అలా వదిలేసామన్నమాట. మంచిగా ఆడుకొని అందరం అయితే ఇంకా కిందకైతే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ పైన అయితే ఫంక్షన్ అయితే అయిపోయింది, హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయింది. నేను కూడా లాస్ట్లో కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. మా పెద్దమ్మ, మా సిస్టర్సు, అలాగే మా కూతురు, మా అక్క కూతురు, సో అందరం కూడా ఫొటోస్, వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకొని ఇప్పుడైతే ఇంకా కిందికి వచ్చాము. కిందికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి గాజుల శాస్త్రం, నెక్స్ట్ వచ్చేసి గాజుల శాస్త్రం అయితే చెయ్యాలి కదా. అందరం కూడా గాజులు అయితే వేసుకోవాలి పూజ చేసేసి. ఇప్పుడైతే ఇంకా ఇద్దరు పిల్లల్ని అయితే ఇక్కడ నిలబెట్టేసి ఇంకా గాజులమ్మ, గాజులు అయితే అమ్ముతున్నాము అని గాజులు వాళ్ళని పిలిచి పూజ చేసి గాజులు అయితే వేసుకోవాలి. అదొక శాస్త్రం అంట. సో అందుకని చెప్పేసి ఇంకా ఒక ఇద్దరు చిన్నపిల్లల్ని బయట నిలబెట్టి ఇంకా అలా శాస్త్రం చేస్తున్నారు. అంటే వాళ్ళని పిలుస్తున్నారు అనమాట, రండి గాజులు కావాలి మాకి అని చెప్పేసి. ఇంకా పిల్లలైతే వస్తారు. తర్వాత అందులో అయితే పసుపు, కుంకుమ, పూలు అన్నీ పెట్టారు, గాజులు అన్నీ పెట్టారు. ఇంకా అందరం కూడా దండం పెట్టుకొని ఇంకా పిల్లల్ని అయితే లోపలికి తీసుకెళ్ళి అందరం కూడా గాజులు అయితే వేసుకోవాలి. రియల్లీ చెప్పాలంటే ఈ పద్ధతి నాకైతే తెలియదండి, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా పెళ్లి కొడుకు స్నానం చేసేసి వచ్చి ఇంకా వాడైతే పూజ చేస్తున్నాడు. పూజ చేసిన తర్వాత ఇంకా అందరం కూడా మేము గాజులు అయితే వేసుకున్నాము. పెళ్ళికి అంటేనే మనకి గ్రీన్ బ్యాంగిల్స్ కదండి. కర్ణాటక సైడ్ అయితే చాలామంది బ్లాక్ వేసుకుంటారు, బట్ మా ఆంధ్ర సైడ్ అయితే గ్రీన్ వేసుకుంటారు కదా. సో మా సైడ్, మా అనంతపురం సైడ్ అయితే ఇలాంటి గ్రీన్ బ్యాంగిల్సే వేసుకుంటామండి మేమైతే. బట్ బ్లాక్ బ్యాంగిల్స్ 5 వేసుకుంటారు. అంటే రైట్ హ్యాండ్లో 3 బ్యాంగిల్స్, లెఫ్ట్ హ్యాండ్లో 2, అలా జస్ట్ అదొక బ్లాక్ దృష్టి కోసం అని వేసుకుంటాము అంతే. 5 బ్యాంగిల్స్, మిగతావన్నీ కూడా గ్రీనే వేసుకుంటాము. ఈ పెళ్ళిళ్ళ బ్యాంగిల్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని గ్రీనే ఉంటాయి కదండి. ఎవరి చేతిలో చూసినా కూడా గ్రీన్ 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 చాలా హైలైట్ అవుతుంది కదా. అందరు హ్యాండ్స్లో కూడా మెహందీ వేసుకున్న తర్వాత గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుంటే రియల్లీ చాలా బాగా కనిపిస్తుంది. ఎవరి హ్యాండ్స్ చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకి. సో ఇక్కడ ఇంకా అందరం కూడా బ్యాంగిల్స్ అయితే వేసుకున్నారు. తర్వాత ఇంకా మెహందీ, నెక్స్ట్ వచ్చేసి మెహందీ స్టార్ట్ చేయాలి. అంతకంటే ముందు మేమైతే లంచ్ చేద్దామని చెప్పి పైకి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి స్వీట్ బూందీ, కారా బూందీ, అలాగే సైడ్ డిష్కి వచ్చేసి బీన్స్ పళ్ళెం చేశారు, పాయసం చేశారు, రైస్, సాంబార్. సో ఇవన్నీ ప్రిపేర్ చేశారు. ఇంకా అందరం కూర్చొని లంచ్ అయితే చేస్తూ ఉన్నాము. కొంతమంది వడ్డిస్తున్నారు, కొంతమంది అయితే ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ నాకైతే ఆకలేస్తుంది, అందుకని చెప్పేసి కూర్చొని లంచ్ చేస్తున్నాను. చూసారుగా, దిస్ ఈజ్ మై మెనూ. అందరం కూడా కూర్చొని మంచిగా లంచ్ చేసేసి ఇంకా ఈరోజైతే మార్నింగ్ అయితే త్వరగా లేచామండి. ఇంకా లంచ్ అయిన వెంటనే నాకైతే చాలా నిద్ర వస్తుంది. బట్ నిద్రపోవడం అంత ఈజీ కాదు కదా. ఈ పెళ్లి సందడిలో ఎక్కడ నిద్రపోయేకి అవుతుంది చెప్పండి. చాలామంది అయితే చాలా టైర్డ్ అయిపోయినారు. ఇంకా మా సిస్టర్స్ వాళ్ళైతే చాలా టైర్డ్ అయిపోయారు. వాళ్ళైతే ఇంకా లంచ్ చేసేసి పడుకునేశారు. ఇంకా ఇంట్లో అందరికీ కూడా పసుపు, కుంకుమ, తాంబూలం అయితే ఇస్తున్నారు, తీసుకుంటూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ మెహందీ వేసుకోవాలి. ఎందుకంటే ఇంకా టుమారో రిసెప్షన్ కాబట్టి టుమారో అయితే అస్సలు అవ్వదు. ఇంకా ఈ రోజే మెహందీ వేసుకోవాలి. ఎలాగో అందరిది కూడా లంచ్ అయిపోయింది. ఇంకా కూర్చొని అందరం కూడా ఒకరికొకరు మెహందీ అయితే వేసుకున్నాము. ఒక 2 పిల్లలు అయితే వచ్చారు, మెహందీ ఆర్టిస్టులు. వాళ్ళైతే ఇంకా వేస్తున్నారు. ఇక్కడ నా తమ్ముడికి అయితే వేస్తున్నారు. ఇంకా ఎవరికి రాని వాళ్ళు అందరికీ వేస్తున్నారు. నాకు వచ్చినట్టుగా నేనైతే నా పిల్లలకు వేసేసి ఇంకా నేను కూడా వేసుకున్నాను. సో ఈరోజు
వ్లాగ్ అయితే ఇంతే అండి. రియల్గా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో ఎలా ఉందని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బై టేక్ కేర్.